నంద్యాల అంటే అర్థము నవనందులు వాహనంగా కలిపి. నంద్యాల కుందు నది పక్కన ఉంది. దేశంలో నంద్యాలకు ఒక ప్రత్యేకత ఉంది. సో ఒక రాష్ట్రపతిని, ఒక ప్రధానమంత్రిని అందించిన ఘనత కేవలం నంద్యాలకు మాత్రమే ఉంది. 1977లో 42 ఎంపీ స్థానాల్లో ఒక ఎంపీ స్థానము నంద్యాల తరపున గెలిచి శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు జనతాదళ్ పార్టీ తరపున గెలిచి ఏకగ్రీవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశంలో ఏకగ్రీవ రాష్ట్రపతి ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరంటే శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు. ఈయన ఆంధ్రప్రదేశ్కు సీఎంగా పనిచేసి తర్వాత దేశానికి ఏకగ్రీవ రాష్ట్రపతిగా ఎన్నికారు. తర్వాత 1991లో శ్రీ పివి నరసింహారావు గారు 5,85,000 మెజార్టీతో గెలుపొంది దేశంలో తొలి దక్షిణాది తొలి తెలుగు ప్రధానమంత్రిగా ఈయన ఎన్నుకోబడ్డారు. ఇతన్ని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.